అందరికీ నమస్కారం అండి. నాయనార్ల చరిత్ర తెలుసుకుంటున్నాము. అందులో మరొక నాయనారు తిరునీలవాక్కు నాయనారు. శైవభక్తి సామ్రాజ్యములో అపురూపమైన భక్తికి ఆత్మసమర్పణకు నిలువెత్తు నిదర్శనము ఈ నాయనారు. ఈయన తిరునీలవాక్కు నాయనారు ఆచారాల కంటే కల్మషము లేని ప్రేమే భగవంతునికి చేరువ చేస్తుందని ఆయన జీవిత చరిత్ర మనకి తెలియచేస్తుంది. చోళ సామ్రాజ్యంలోని సత్తమంగై అనే అగ్రహారంలో వేదశాస్త్రాలను ఔపోసన పట్టిన బ్రాహ్మణ కుటుంబములో తిరునీలనాక్ నాయనారు జన్మించారు. ఆయన పరమ శివభక్తుడు. ప్రతిరోజు స్థానికంగా ఉన్న అయవందేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేవారు. అంటే శివుని ఆలయము. ఆగమ శాస్త్రాల ప్రకారము ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవాడు ఈయన. అంతేకాకుండా తమ ఇంటికి వచ్చిన శివభక్తులను సాక్షాత్తు పరమశివునిగా భావించి వారికి ఆతిథ్యము ఇచ్చి సేవ చేయడము ఆయన దినచర్య. ఒకరోజు ఆర్ద్ర నక్షత్రము పర్వదినము సందర్భంగా, ఆర్ద్ర నక్షత్రము అంటే శివుని జన్మ నక్షత్రము, ఆ రోజు ఏ పూజ చేసినా విశేష ఫలితం వస్తుంది. ఆయన తన భార్యతో కలిసి ఆర్ద్ర నక్షత్రం రోజు అయనందేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారు. ఆయన వేద మంత్రాలు పఠిస్తూ స్వామివారికి అభిషేకం చేస్తూ పైకప్పు నుండి ఒక సాలెపురుగు నేరుగా శివలింగం మీద పడింది. అది చూసిన ఆ నాయనార్ భార్య తలడిల్లిపోయింది. పసిబిడ్డ మీద ఏదైనా కీటకం పడితే తల్లి ఎంత ఆందోళనతో దానిని నోటితో ఊది పారేస్తుందో అలాగే ఆమె కూడా శివలింగం మీద పడిన ఆ సాలెపురుగును గట్టిగా గాలి ఊది పారేసింది. కానీ ఆచారాలను ఖచ్చితంగా పాటించే తిరునీలనాక్కు నాయనారుకు అది చూసి మహాపరాధంగా అనిపించింది. నోటితో ఎంగిలి గాలి శివలింగానికి తగలడము మహాపాపమని భావించి భార్యపై తీవ్రంగా ఆగ్రహించారు. ఆమెను క్షమించలేక గుడిలోనే వదిలేసి ఆయన ఒంటరిగా ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన సంఘటన పదే పదే గుర్తు తెచ్చుకొని ఎంత అపరాధం జరిగింది, నా భార్య ఎంత తప్పు చేసింది అని అలాగా ఆయన నిద్రకు ఒరిగారు. ఆ రాత్రి నిద్రలో తిరునీలనాక్కు నాయనారుకు నిద్రిస్తుండగా సాక్షాత్తు పరమశివుడు ఆయన కలలో కనిపించాడు. స్వామివారిని శరీరమంతా సాలిపురుగు విషం వల్ల పెద్ద పెద్ద పొక్కులతో వాచి ఉంది. కానీ ఒక చోట మాత్రము చర్మంపై ఏ గాయం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు శివుడు, నీ భార్య ఎక్కడైతే తన వాత్సల్యంతో గాలి ఊదిందో ఆ ఒక్క భాగము తప్ప నా శరీరమంతా విషం వల్ల కాలిపోతోంది, చూసావా? ఆమె స్వచ్ఛమైన ప్రేమ ముందు నీ ఆచారాలు చాలా చిన్నవి అని పరమశివుడు చెప్పారు. ఆ మాటలతో నాయనారు కన్నీళ్ళు కరిపర్యంతమయ్యి ఆయనకి జ్ఞానోదయం అయ్యింది. భగవంతుడికి కావలసింది కష్టతరమైన కఠినమైన ఆచారాలు కాదని, కల్మషము లేని అపారమైన భక్తి, మనసు నిండా భక్తితో పూజిస్తే చాలని ఆయనకి అర్థమైంది. ఉదయాన్నే పరిగెత్తుకుంటూ ఆలయానికి వెళ్ళి తన భార్యను క్షమాపణ కోరి సగౌరవంగా ఇంటికి తీసుకువచ్చారు. జ్ఞాన సంబంధంతో కలిసి మోక్షం పొందిన అద్భుత ఘట్టము ఈ ఘట్టము. తిరునీలనాక్కు నాయనారు గొప్ప శివభక్తుడైన తిరుజ్ఞాన సంబంధర్కు అత్యంత ఆప్తులు. సంబంధర్కు నల్లూరు వరిమనం
లో వివాహము జరుగుతున్న సమయంలో ఈ వివాహ మహోత్సవానికి నాయనారు తన భార్యతో కలిసి వెళ్ళారు. పెళ్లి జరుగుతున్న సమయంలో అందరూ చూస్తుండగానే సాక్షాత్తు ఆ పరమశివుడి అనుగ్రహంతో ఒక అఖండమైన దివ్యజ్యోతి అంటే చిన్న అగ్ని ఉద్భవించింది. ఆ దివ్యజ్యోతిలోకి ప్రవేశించాలని శివ సాయుధ్యం పొందాలని జ్ఞాన సంబంధరు అక్కడున్న భక్త కోటిని ఆహ్వానించారు. ఏమాత్రము వెనుకాడకుండా పారవస్యంతో ఉప్పొంగిపోయిన తిరునిలవకు నాయనారు తన భార్యతో కలిసి ఆ దివ్యమైన శివజ్యోతిలోకి ప్రవేశించారు. జ్ఞాన సంబంధంతో పాటు ఆయన కూడా ఆ దివ్యజ్యోతిలోకి లీనమైపోయారు. శాశ్వతమైన శివ సాయుధ్యాన్ని పొందారు. నిజమైన భక్తి ఎప్పటికీ వృధా పోదు. ఇది ఈ అనడానికి ఈ ఘట్టము నిదర్శనము. ఓం నమ శివాయ. ఈ నాయనార్ చరిత్ర మీకు నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.